సహచర మంత్రులు చెప్పినటువంటి అంశాల్లోకి పోకుండా ఈరోజు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊరికి ఇందిరమ్మలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నగరానికి సంబంధించి స్థలాల సేకరణ అప్లికేషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ కొంత హైదరాబాద్ నగరంలో చాలా మందికి సొంత స్థలాలు లేకపోవడం కారణంగా అందుకు సంబంధించి ప్రభుత్వ విలువైనటువంటి స్థలాలను కూడా మరి అపార్ట్మెంట్లలాగా నిర్మించి ఇవ్వాలని నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకొని ఈరోజు క్యూర్ ఏరియాలో 1,00,000 ఇళ్ళు నిర్మించేటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం తరఫున. హైదరాబాద్ ప్రజలందరికీ క్యూర్ ఏరియా లోపల ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇప్పటికే ఈ ప్రభుత్వం పేద ప్రజలందరికీ ఎన్నికల్లో చెప్పినట్టుగా ఉచిత బస్సు సౌకర్యాన్ని అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ప్రారంభించినాం. అంతేగాక లక్షలాది మంది కుటుంబాలకు నెల రాగానే విద్యుత్ బిల్లు కట్టాలనేటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును మేము వెంటనే ప్రారంభించి లబ్ధిదారులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. అడిగిన వాళ్ళందరికీ ఎన్నికలు ఉన్నాయనేటువంటి ఆలోచన కాకుండా నిరంతరంగా రొటీన్ ప్రాసెస్గా అర్హత కలిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. సన్న బియ్యాన్ని 6 కిలోలు ఇస్తా ఉన్నాం. అది కాక ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరినీ ఆర్థికంగా పరిపుష్టిత చేయాలని వడ్డీ లేని రుణాలను ఇచ్చి బస్సులకు యజమానులతో పాటుగా అనేక వ్యాపార సంస్థలలో వారికి యాజమాన్యాన్ని కలిగించినటువంటి విధంగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఈ హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలున్న వాళ్ళకు కూడా ఈ 1,00,000 ఇళ్లకు సంబంధం లేకుండా స్థలాలున్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ చేసే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి 159 బస్తీ దవాఖానాలను కూడా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులను సందర్శింపజేసుకొని వాటి సేవల్ని కూడా పేద ప్రజలకు సరైన మెరుగైనటువంటి వైద్య సౌకర్యం కలిగే విధంగా ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక పేద ప్రజలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ సౌకర్యాన్ని కూడా కలిగేసేటువంటి కార్యక్రమంతో పాటుగా ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో మేమందరం కూడా ఆ రోజు పాల్గొన్నాం. హైదరాబాద్ క్యూర్ ఏరియా లోపల ఉన్నటువంటి దాదాపు పాఠశాలలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించుకున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. గతంలో హౌసింగ్ డిపార్ట్మెంటే రద్దయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు హౌసింగ్ అనేటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ అనేటువంటి తీసుకొని పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన అమలు చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా రేపు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, మళ్ళీ బల్లకంపేట ఎల్లమ్మ కళ్యాణం లోపల హైదరాబాద్లో 1,00,000 ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరగాలనేటువంటి ఒక టార్గెట్ తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా అందరూ కూడా సహకరించాలి. ఇందులో గౌరవ శాసనసభ్యులు ఇతరులు పెద్దలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఆర్థికంగా భారం పడ్డ ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు సొంత ఇంటి కళ అనేది వెనుకటికి సామెత కూడా అనేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడనేది. ఇలా ఇల్లును నిర్మించిచ్చే బాధ్యతను తెలంగాణ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ మంత్రివర్గము శాసనసభ్యులు ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి ముందుకు పోతున్న అంశాన్ని దయచేసి రాజకీయ కోణాల నుంచి కాకుండా ఇంతకుముందు చెప్పిన ఉపాధి ఉన్న చోటనే కట్టాలనే లక్ష్యంతో ఉపాధి ఒక కాడ ఇల్లు ఒక కాడ ఉంటే అది నిరుపయోగం ఉంటుంది అనేటువంటి ఒక పెద్ద మనసుతోటి ఈరోజు ఎంత విలువైన స్థలాలైనా ఇవ్వడం జరిగింది. నియమ నిబంధనలు పద్ధతులు ఏ విధంగా ప్రక్రియ అన్ని కూడా గౌరవ మంత్రులు చెప్పారు. కాబట్టి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు పేద ప్రజలందరికీ ఎప్పుడు నిరంతరం ఉపయోగించుకునే విధంగా అది రేషన్ కార్డు, సన్న బియ్యము, ఫ్రీ బస్సు, 200 యూనిట్లు అన్ని కూడా వాళ్ళు నిండుగా ఉపయోగించుకుంటున్న అంశాన్ని చూసి ఈ ప్రభుత్వంలో మంత్రిగా సంతోషపడతా ఉన్నామనే మాట మనం చేస్తూ మరొక్కసారి ఈరోజు ఇందిరమ్మ నిర్ణయం కార్యక్రమం తీసుకొని మిత్రుడు ఆ పేరు సూచన చేయడం, మేము కూడా అందరం కూడా మేమందరం కూడా ఇందిరమ్మ పరిపాలన అన్నాం, అదే పరిపాలన కొనసాగించాలనేటువంటి ఆ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామనే మాట మనం చేస్తూ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. మిత్రులు అజరుద్దీన్ గారిని మాట్లాడు.